అక్క రిషికి వీసా వచ్చింది. వాడికేమొస్తే నాకేంద్రా? అట్లాంటి మృగాల దేశం వదిలిపోతేనే మంచిది. మన దేశానికున్న దరిద్రం సగమైనా పోతుంది. అయినా వాడి విషయం నాకెందుకు చెప్తున్నావు? తాలించుకున్నావు కదా అక్క, అందుకే చెప్పాను. సారీ అక్క. సీత, నాకు వీసా వచ్చింది. ఏం చేయమంటావు? కొయ్యడాన్స్ ఏమన్నా చెయ్యనా? తాళి వేసుకున్నావా? తీసేసావు అనుకున్నాను. నేను వెళ్ళటం లేదు. ఏం రోగం? తలకిందులు తపస్సు చేసింది వీసా కోసమే కదా. వచ్చినాక వెళ్ళటం లేదంటే? వెళ్ళను అంటే వెళ్ళను అని అర్థం. సరే, నీ లైఫ్ నీ ఇష్టం. నువ్వు ఎడజేస్తా నాకేంది? సీత, నీకు తాళి కట్టింది నా పాప పుణ్యం బ్యాలెన్స్ చేసుకోవడానికి కాదు. చెల్లెకి నువ్వు అంటే చాలా ఇష్టం. అమ్మకు నువ్వు చాలా చేసావు. నీలో మా అమ్మని చెల్లని చూసుకుందామని, నీ దగ్గర ఉంటే వాళ్ళకి దగ్గరే ఉన్నట్టు ఉంటుందని. నువ్వు వాళ్ళు ఇచ్చిన జ్ఞాపకానివే. దేశం చాలా దిగజారుడు మైండ్ సెట్తో ఉంది. చాలా మార్చాలి. నాలాంటి మృగాలను మార్చాలి. ఇండియాని ఆడపిల్లల పుట్టినలు చేయాలి. తన ఇంట్లో తానే బానిస బతుకుతుంది. చాలా క్లీన్ చేయాలి. నేను ఇక్కడే ఉండి చెల్లెలు కళ్ళు కన్నా ఇండియాని తనకిస్తాను. డిసిషన్ తీసుకున్నా. ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. మా అమ్మని చెల్లిని పోగొట్టుకున్నాక అర్థమైంది ఎంత పెద్ద తప్పు చేశానో అని. దూరం ముందు చీపురు కట్ట మరలేస్తంతా. నువ్వు తిట్టినా కొట్టినా నీ దగ్గరే ఉంటా. నువ్వేమన్నా నేను వదిలేసి వెళ్ళను. ప్లీజ్ బాలకృష్ణ. ఎదవలకి చైతన్యం రావాలంటే టైం పడుతుంది అంటావు కదా, వచ్చింది, వదలకు. నాకు ఏడుపు వస్తుంది, అరవాలనిపిస్తుంది, తలకే బద్దలవుతుంది, ఆకలి అవుతుంది. అలసిపోయా, నా వల్ల అవ్వట్లేదు. నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటా.